ప్రోమో చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. నాగార్జున సార్ నిజంగా విష్ణుప్రియని తిడతాను అనుకుంటారా? కాదు. బిగ్ బాస్ ముద్దు బిడ్డ విష్ణుప్రియకి సింపతి రావడానికి పెద్ద స్కెచ్ చేసిరు, ప్లాన్ వేసిరు. రోహిణి అఖండ విజయాన్ని, అద్భుతాన్ని, తను సాధించిన వన్ డేలో సాధించిన స్టార్ డమ్ని పాతాళానికి దొక్కడానికి, నెగిటివిటీని రుద్దడానికి అయ్యో పాపం విష్ణుప్రియ అనేటట్టుగా బయట చాలామంది న్యూట్రల్ అనే ముసుగులో కొన్ని కే బ్యాచ్ సపోర్టర్ టీంలు ఉంటాయి. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇప్పుడు అయ్యో పాపం విష్ణుప్రియ చేసి తప్పే ఉంది, రోహిణి చేసిందే తప్పు కదా, రోహిణే ఫస్ట్ తీసింది టాపిక్, ఇట్లాంటి టాపిక్లు మాట్లాడడానికి మంటలు కలిసిపోయే మ్యాటర్ని తీసుకొచ్చి హైలైట్ చేసి చూపిస్తారు అంతే. అక్కడ విష్ణుప్రియకి అంత ఎలివేషన్ ఇచ్చేంత సిచ్యువేషను సినిమా ఆడలేదు, ఆమె ఏం ఆడలేదు, ఆమె ఏం చేయలేదు. నిజంగా విష్ణుప్రియ సపోర్టర్స్ కూడా వాళ్ళు గుణవి చేసుకొని చెప్పి ఏ ఆట ఆడింది, ఎక్కడ పార్టిసిపేట్ చేసింది, ఎక్కడ అద్భుతంగా ఆడింది, అసలు ఎందుకు ఇన్ని రోజులు ఉన్నది అనడానికి ఒక్క రీజన్ ఉండదు. కాకపోతే ఏంటంటే విష్ణుప్రియ సపోర్టర్స్ జెన్యూన్ ప్యూర్ సోల్. ఏంది ఆ సోల్ ఏంది ఆ ప్యూర్ సోల్? ఏంది అది? చెప్పులు కుట్టించుకోవడానికి మనకి కదా సోలు. ఏం ఆడింది అంటే వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. గుడ్డిగా ఎడ్డి గొర్రె లెక్క సపోర్ట్ చేయడం తప్ప ఇంకోటి ఉండదు. అండ్ రోహిణి నిన్న చేసిన అద్భుతాన్ని కనుమరుగు చేయడానికి ఒక పెద్ద స్కెచ్ చేసారు. టాప్ 5కి ఎక్కడ రోహిణి పోతుందో, రోహిణి తొక్కాలి, రోహిణికి నెగిటివిటీ రావాలి అని చెప్పి ఒక స్కెచ్ చేసారు. విష్ణుప్రియని అయ్యో పాపం, అయ్యో ఇప్పుడు చూడరు అందరూ అయ్యో పాపం పాపం విష్ణుప్రియ, పాపం విష్ణుప్రియ, అసలు విష్ణుప్రియ తప్పే ఉందని ఆ ఒక్క సీన్ ఉంది కదా, ఆ ఒక్క సీన్ని నిన్న ఎపిసోడ్లో కనుమరుగైపోయి రోహిణి విజయం ముంగడ కనుమరుగైపోయి మంటలు కలిసిపోయిన సీన్ ఉంది కదా, ఆ సీన్ హైలైట్ చేసి ఇప్పుడు అంతా రుద్దుతారు. రోహిణిదే తప్పుంది, రోహిణిదే తప్పుంది, రోహిణిదే తప్పుందని. రోహిణిది ఏడ తప్పుంది? నిజానికి ధైర్యం ఎక్కువ. నాగార్జున సార్ ఏమడిగిండు ఏంటి ప్లాన్ చేసుకొని వచ్చింది, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసింది, ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేసింది, నిఖిల్ వర్కౌట్ కాలే, పృథ్వీ వర్కౌట్ అయ్యిండు అని చెప్పింది నిజమా అని అంటే నిజం కాబట్టే అంత ధైర్యంగా చెప్పగలిగింది. అది చెప్పినప్పుడు విష్ణుప్రియ నీళ్లు నమలడానికి కారణం ఎందుకంటే అది నిజం కాబట్టే. అయినా ఆ నిజం చెప్పినందుకు బయట విష్ణుప్రియ సపోర్టర్స్ అండ్ టోటల్గా ఈ బ్యాచ్ సపోర్టర్స్ అంతా ఏం చేస్తారంటే రోహిణి అట్లా మాట్లాడడం కరెక్టా, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఇట్లా అవమానించడం కరెక్టా, క్యారెక్టర్ అనడం కరెక్టా అనే పాయింట్ మాట్లాడితే ఫస్ట్ నుంచి ఎవరు తీసిరు అంటే ఒక విషయం నిజంగా రోహిణి మాట్లాడింది తప్పే అని అంటే రోహిణి చెప్పినట్టు కాకుండా అక్కడ ఆట ఎట్లా జరిగింది, నువ్వు దిగిపోతావుగా ఇక దిగమ్మా అన్నది, దిగమ్మా ఇక నువ్వు దిగుతావుగా, నువ్వు ఏదో పెద్ద అక్కడ ఆడినట్టు పొడిచినట్టు కిందికి దిగన్నది. నిజంగా అక్కడ ఆట ఆడిందా పొడిచిందా? ఓకే నేను దిగిన అదే కదా ఆడింది. అక్కడ నిజంగా వీరోచితంగా పోరాటం చేసిందా? ప్రేరణ లెక్క ఆడిందా, రోహిణి లెక్క ఆడిందా, యష్మి లెక్క ఆడిందా? యష్మి ముందనక చూసుకోదు, తంతది జుట్టు విక్తుంది అయిన పక్కన రేష్మి లెక్క ఆడిందా? ఆడలేదు కదా. అక్కడ ఏదో ఆడడానికి నామకే వస్తే వీళ్ళంతా మరీ అన్నారని చెప్పి లేదంటే దిగి సపరేట్గా వచ్చేది కానీ ఇంతగానో పొడుస్తారని చెప్పి ఆడింది తప్ప ఆ ఆట కూడా అదేదో రొమాన్స్ చేసుకున్నట్టు ఉంది తప్ప ఆట అయినట్టు లేదు. దాన్ని కూడా సపోర్ట్ చేస్తారయ్యా. నాకు అసలు ఎట్లా సపోర్ట్ చేస్తారా బాబు మీరు? మీకు దండం పెట్టాలి. ఏం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి చెప్పుర్రయ్యా ప్లీజ్. నాకు కనబడతలేవు ఆ పాజిటివ్ పాయింట్స్, ఏదో కింద కామెంట్లో పెట్టి చావుర్రి. నాకు అర్థమవుతలేదు ఎట్లా మెచ్చుకుంటారు, ఎట్లా ఏ పాయింట్లో మెచ్చుకుంటారు, ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు, దేనికి నచ్చింది, ఎక్కడ నచ్చింది, ఏ పాయింట్లో మీకు వావ్ అనిపించిందో కింద కామెంట్లో పెట్టారు. నాకు అర్థమైతే మైండ్ బ్లాంక్ అసలు. అరే హౌ షీ ఇంప్రెస్డ్ పీపుల్. జెన్యూనిటీ దేనిలో ఉంది? జెన్యూనిటీ దేని పరంగా ఉంది? నిజాయితీ ఎక్కడుంది? దేని గురించి ఉంది? టువర్డ్స్ వాట్ షీ ఇంప్రెస్డ్ యూ అంటే ఏంటి? ఆట పరంగా జెన్యూనిటీ ఉందా? పృథ్వీ పరంగా జెన్యూనిటీ ఉందా? దేని పరంగా ఉంది? సరే నాగార్జున సారు ఏమి లేదబ్బా ఇదంతా ఉత్త డ్రామా, నిఖిల్కి మొన్న చేసిరు, ఇప్పుడు విష్ణుప్రియకి చేస్తున్నారు. వాళ్ళు నేను చెప్పినా కదా టాప్ 5లో వాళ్ళకి నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఉండాలని. నేను నిన్న వీడియోలో మొన్న వీడియోలో చెప్పిన ఇది సాక్షాత్కారం, దాని అంతకు మించి ఏం లేదు, దానికి నిరూపణ ఇది. నిఖిల్కి మొన్న ఇది అన్యాయం జరగలే, సింపతి వచ్చేటట్టు వర్కౌట్ చేసిరు. బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్ల నామినేషన్స్ అదే స్కెచ్లో వేసిరు. దాంతోపాటుగా ఈ టీషర్ట్ లాస్ట్లో వేసింది అన్యాయం కాదు, టీషర్ట్లో లాస్ట్లో వేస్తే సింపతి వస్తుంది, అది తెలుసు. చాలామంది పెద్ద రివ్యూవర్లకు కూడా తెలుసు, కానీ దాన్ని రివర్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లాస్ట్లో వేయడం వల్ల రోహిణి నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్కి అయ్యో పాపం నిఖిల్కి అన్యాయం జరిగిందే, వాళ్ళు ఖచ్చితంగా తీసేస్తారే, అందరు కలిసి రోహిణికే సపోర్ట్ చేశారు కదా, నిఖిల్కి అన్యాయం జరిగింది పాపం, నిఖిల్ టీషర్ట్ చింపేసుకుని అయ్యో నిఖిల్ చేతులు ఆరా చింపేసి టీ అని ఒక సైడ్ మ్యూజిక్ వేస్తే సింపతి వచ్చేస్తే అది తెలుసు. విష్ణుప్రియ పిఆర్ నిఖిల్ పిఆర్ ఒకటే, మొన్న నిరూపణ కూడా అయ్యాయి. అది అయిపోయిందా ఏమంటే ఇప్పుడు విష్ణుప్రియకి ఆ సీన్ ఆ సిచ్యువేషన్ అంతా మర్చిపోయారు. దాని తర్వాత జరిగిన రోహిణి అఖండ విజయాన్ని మెచ్చిర్రు, ఎమోషనల్ అయ్యారు.
దాన్ని కూడా అంత కష్టాన్ని కూడా ఎకిలి చేసి ఎడ్డిచ్చే మొహాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సంబంధం లేదంతే, వాళ్ళోళ్ళు కావాలంతే. ఇది ఒక పిఆర్ మాఫియా నడుతుంది, నడవనీయరు. అయితే ఇక్కడ ఈ విష్ణుప్రియ అండ్ రోహిణికి జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ముంగట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వారం బేసిక్ అవసరం లేదు, అయిపోయింది. అది గంగలమైంది. చెమ్మ చెక్క చరటేసి మొగ్గ అని ఆడిచ్చేస్తే కొడుతుంది. ఇంత పోటుగాల లెక్క ఇప్పుడు విష్ణుప్రియ పంచాయతీ, రోహిణి పంచాయతీ తీసిన నాగార్జున సారు ఆరు బిగ్ బాస్ టీము గౌతమ్ సంచాలకంగా కరెక్ట్గా చేసిండు, అద్భుతంగా చేసినది బయట పెడతారా? పెట్టరు. ఎందుకు పెడతారు? విష్ణుప్రియకి సంబంధించిన నెగిటివ్ ఫుటేజ్ ఇంత ఎగిరిపోతుంది రోజు నేను చెప్పినా. అందులో ఒక ఆనిముత్యమే, నేను నిఖిల్కి ట్రై చేసిన, పృథ్వీకి ట్రై చేసిన, నిఖిల్ వర్కౌట్ కాలేదు, పృథ్వీ వర్కౌట్ అయ్యిండు, అంతే. ఓకే, బాధ అనిపిస్తుంది అబ్బా, ఏం చేస్తురు ఆ మేనేజ్మెంట్ ఏంది. నిన్న రోహిణిని చూసి అమ్మ ఈ బిగ్ బాస్ ఆఫర్ రాగానే వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ వచ్చింది. ఇవాళ ఎపిసోడ్ చూడంగానే వాళ్ళకి ఎవడు కావాల్సి వస్తే వానికే సింపతి క్రియేట్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకెందుకు మాను, ఎందుకు వేస్ట్ కదా. ఇంత చేస్తుంటే హైలైట్ అవుతుండే కంటెస్టెంట్ ఉంటుండ్రు, వాళ్ళు గ్రేట్. అప్పుడు సన్నీ విషయంలో కూడా అంతే, ఎంత నెగిటివ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే టక పాజిటివ్ అయ్యేది. ఆ టైంలో ఇంత చేస్తుంటే పాజిటివ్ అవుతున్న కంటెస్టెంట్లు ఈసారి మాత్రం విన్నర్ కానీ చిత్తట్లేట్లేదు. విన్నర్కి ఎట్టనే చేసి వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ని చేసుకొని మంటలేవని గంగలవని ఎవరికి కావాలి, కానీ నిజం మాట్లాడుకుందాం అంతే. ఇక పాపం విష్ణుప్రియ తమిళలు చూసి మురిసిపోయి దయచేసి నేను మాట్లాడేటి నచ్చని వాళ్ళు ప్లీజ్ అన్ఫాలో మీ, అన్సబ్స్క్రైబ్ మీ, చలో జావ్. నాకు మంచి ఉన్న కాడ మంచినే చెప్తా, మంచిగా అనిపించకపోతే వాళ్ళు నిజంగా ఆడకపోతే ఏం చేయకపోతే వేస్ట్ అయితే వేస్ట్ అనే చెప్తా. అది నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోరు. ప్లీజ్ కింద కామెంట్లలో కూడా కామెంట్లు పెట్టకూరు, మీరు వేస్ట్. రైట్, నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ రోహిణి ఏం ఆడావమ్మా, అద్భుతంగా ఆడావు. బ్యాండ్ మార్చారు. యాక్చువల్లీ మెగా చీఫ్ బ్యాండ్ రోహిణి హ్యాండ్కి సరిపోతలే, కొంచెం లావు కదా, సరిపోతలే. అందుకని చెప్పి ఎల్లో కలర్ బ్యాండ్ పెట్టారు క్యాప్టెన్సీకి. అది నెక్స్ట్ సీజన్ కానీ పెట్టుకున్నారో పాడడం మరి. లాస్ట్ మెగా చీఫ్ అప్పుడు ఆ క్యాప్టెన్ బ్యాండ్ మళ్ళీ సపరేట్గా ఎల్లో కలర్లో పెట్టారు. సో ఆ చీఫ్ బ్యాండ్ ఉంది కదా, ఓకే, అక్కడ ఆటోమేటిక్గా మనకి నాగార్జున గారు అదిరిపోయింది, అద్భుతంగా గెలిచాం, అసలు ఏం గెలిపమ్మా అన్నాడు, అంతే అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు కన్ఫెషన్ రూమ్ కూడా లోపల మాట్లాడుకుని ఉంది, విష్ణుప్రియ లోపలికి రా అని చెప్పి కూర్చుని పెట్టి తప్పులు పెద్ద ఇష్యూ చేసి పెట్టాలి అంతే. ఇప్పుడు పెద్ద ఇష్యూ చేసి పెడితే విష్ణుప్రియకి సింపతి వస్తుంది. విష్ణుప్రియని లైమ్ లైట్లోకి తేవాలంటే గివే చేయాలి. ఆమె ఆట ఆడో రాదు, ఆమె ఎప్పుడు పృథ్వీ ఏమిటి ఉంటుంది, గిసోడికి చేస్తే బయటకు వస్తుంది అంతే. అలా ఆపచ్చన గదే, ఎట్లన్నా చేసి విష్ణుప్రియని లేపాలి, ఏమన్నా చేసి లేపాలి. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏదో జెన్యూన్ ప్యూర్ సోల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ బ్యాచ్ అంతా హైలైట్ కావాలి, ఆ బ్యాచ్ అందరికీ ట్రిగ్గర్ చేయాలి. అయ్యో మా పాపం విష్ణుప్రియకి ఇట్లా చేస్తురే, మా పాపం విష్ణుప్రియ అని చెప్పి అనుకోవాలి. ఓకే, అయితే రోహిణి లోపల పిలిచిండు, ఆ తర్వాత వీడియో ప్లే చేశారు. క్యారెక్టర్ గురించి మాట్లాడిన టాపిక్ ఆ వీడియో చేశారు కదా, ఏందమ్మా ఇట్లా మాట్లాడినావు అంటే ఆ పొజిషన్లో ఎవరున్నా కానీ అట్లనే కొట్లాడుతాను సార్ అని అన్నది. ఎందుకంటే క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది కదమ్మా అని అంటే, మీరే చెప్పారు కదా సార్ సిచ్యువేషన్స్ని బట్టి వాట్ వీఆర్ అనేది తెలుస్తుందని చెప్పి విష్ణుప్రియ అన్నది. నాగార్జున సార్ ఉండి మరి అదే కనిపించింది మాకు, యూ యూజ్డ్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ సపోర్ట్ టు యూజ్. నువ్వు క్యారెక్టర్ అనే పదం వాడినావు, అది కరెక్ట్ కాదంటే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు కదా, క్యారెక్టర్ లెస్ అనే పదం అనలేదు కదా అని అంటే, నాగార్జున గారు ఉండి నీ క్యారెక్టర్ కనిపిస్తుంది అంటే ఏందన్నట్టు, అది ఏమి ఇంప్లై చేస్తుంది. ఇది కొంచెం సెన్సిబుల్గా మనం అర్థం చేసుకుంటే, నీ క్యారెక్టర్ తెలుస్తుంది అంటే నీ క్యారెక్టర్ అదే కదా అన్న సెన్సే కదా. నీ క్యారెక్టర్ లెస్ అన్న సెన్స్ తీసేసినట్టు మాట్లాడినట్టే కదా, పొగినట్టు కదా. నీ క్యారెక్టర్ కనిపిస్తుంది, అసలు ఎంత గొప్ప క్యారెక్టర్ అనలే కదా. అయితే రోహిణి ఉండి ఇక రోహిణి వీడియో చూపించిండు నాగార్జున సార్. చూపించి నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసినావు, వర్కౌట్ కాలేదు, ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేసినావు, వర్కౌట్ అయింది, దాంతో కదా ఇక్కడ దాకా ప్లాన్ చేసుకునే కదా ఇక్కడ దాకున్నావు అనే మాట అన్నదా నిజమేనా అంటే, రోహిణి నవ్వుతూ నిజమే అని చెప్పింది. నిజమే సార్ అని చెప్పింది. ఎందుకు ఆ ధైర్యం ఉంటుంది చెప్పు. నిజం కాకపోతే చెప్పే ధైర్యం ఉంటుందా రోహిణికి? నిజం కాకపోతే చెప్పే ధైర్యం ఉంటుందా? ప్లీజ్ బ్లైండ్లీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అది నిజం కాకపోతే చెప్పే ధైర్యం రోహిణికి ఉంటుందా? అది నిజం కాకపోతే చెప్పే ధైర్యం రోహిణికి ఉన్నా దాన్ని అడ్డం ఆపడానికి విష్ణుప్రియకి ధైర్యం లేదా? ఏం మాట్లాడుతావు, నేనెప్పుడన్నా ఆ మాట, నేను అట్లాంటి ట్రయల్ చేసినా అని చెప్పినా, నేను అట్లాంటివి చేసినా అని అడుగుతుంది కదా, అడగలేదు కదా. కొంచెం ఆలోచించండి అయ్యా ప్లీజ్, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి అయ్యా, నత్తి బ్రెయిన్ తోటి ఆలోచించకరు ప్లీజ్. ఇఫ్ ఇన్ కేసు విష్ణుప్రియ అట్లా చెప్పకపోతే రోహిణికి చెప్పే ధైర్యం ఉంటుందా? ఈ ఒక్క బిట్ వరకు కట్ చేసి ఎవరైనా హైలైట్ చేయరే ట్రోలర్స్ మీమర్స్, ప్లీజ్ మీకు దండం పెడతా. ఇగో
విష్ణుప్రియ ఒకవేళ ఆ మాట చెప్పకపోతే రోహిణికి చెప్పే ధైర్యం ఉంటుందా? రోహిణికి చెప్పే ధైర్యం ఉన్నా ఒకవేళ విష్ణుప్రియ ఆ మాట అనకపోతే గట్టిగా సీరియస్గా రోహిణి అన్నదా అక్కడనే నేనెప్పుడన్నా నేనెక్కడన్నా చెప్పండి ఫుటేజ్ చూపించండి అడుగుతుందా? అడగదా? అడగలేదంటే అన్నట్టే కదబ్బా. ప్లీజ్ అబ్బా అర్థం చేసుకోండి అబ్బా, మీకు దండం పెడతా. కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి నాకు అదే అభయ్ అన్న బయటకు వచ్చి ఏం చెప్పిండు, శేఖర్ బాష్ అన్న బయటకు వచ్చి ఏం చెప్పిండు, ఉత్త బ్రదర్ అన్నది ఊరికనే ట్రాక్ కోసం నడిపిస్తాను, హీఈస్ లైక్ మై బ్రో అని చెప్పింది అని చెప్పలేదా? మర్చిపోకండి ప్లీజ్, గుర్తు తెచ్చుకోర్రి. రోహిణి నానా మాటలు అన్నది విష్ణుప్రియని ఎన్నిసార్లు అన్నది ఎక్కడన్నది అని చెప్పి, విష్ణుప్రియ ఎన్నిసార్లు అన్నది ఎక్కడన్నది అవన్నీ మర్చిపోయారా? వీళ్ళ పిఆర్ టీం వాళ్ళు కొంచెం హైలైట్ చేసి విష్ణుప్రియ ఏమేమి అన్నది ఎక్కడెక్కడ సూటిపోటు మాటలు పడిచింది ఎట్లాంటి మాటలు అన్నది అని చెప్పి అవన్నీ కూడా తీసేస్తే అవి కూడా ఉంటాయి. విష్ణుప్రియ తక్కువ తినలే, విష్ణుప్రియ జెన్యూన్గా ఏం లేదు, ఓన్లీ పృథ్వీతో ఉంటుంది తప్ప ఎక్కడ జెన్యూనిటీ చాలా ప్యూర్గా ఏం లేదు. అన్నిట్లలో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఆమె నచ్చిన కానీ నచ్చినట్టు మిగతా వాళ్ళందరినీ పొడిచినట్టే మాట్లాడుతూ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి అయ్యా. అవినాష్ రోహిణి ఆ తర్వాత బయట వీళ్ళిద్దరి ఇష్యూలో ఎవరిది తప్పు అనిపిస్తుందంటే అవినాష్ రోహిణిది అన్నాడు, ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియ దాన్ని, ఎందుకంటే ప్రేరణకు విష్ణుప్రియకు పడదు కాబట్టి. అవినాష్ రోహిణిది అన్నాడు ఏంటంటే ప్లాన్ అనేది చెప్పలేదు కదా సార్, అది పూర్తిగా ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. ప్లాన్ అనేది చెప్పలేదంటే ఈ విష్ణుప్రియ ప్లాన్ అనేది బయట చెప్పలేదు అన్న పాయింటా, లేదంటే ఇంకేదన్నా ఉంటుంది. అవినాష్కి ఆ వీడియోని చూపించిన దాన్ని బట్టి వాళ్ళు ముందు వెనక ఎట్లా కట్ చేసిన అన్న దాన్ని బట్టి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ, యాక్చువల్లీ విష్ణుప్రియ తప్పు అనేటట్టు ప్రూవ్ చేస్తారు. అబ్బా నీకు అర్థమవుతుందా? విష్ణుప్రియ తప్పు అనేటట్టు ప్రూవ్ చేస్తారు. అందరి పోతులు విష్ణుప్రియ తప్పు అంటారు. అనగానే విష్ణుప్రియ డల్ అవుతుంది. విష్ణుప్రియ డల్ కాగానే ఇక బయట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మోగుతుంది. ఒకటే మ్యూజిక్, పాపం విష్ణుప్రియ పాపం విష్ణు టీ టీ టీనీ డీనీ అనేది మోగుతుంది. విష్ణుప్రియకి సింపతి వస్తుంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ అంతా యాక్టివేట్ అవుతారు. ఏదైతే ఉన్నారో అన్న ఈ మహానత్తి బ్రెయిన్కి ఈ ఫ్లిప్పులు ఏంది, ఈ జెన్యూనిటీ అనే ప్యూర్ సోల్ అనే సోలులో లవ్ ట్రాక్కి ఎవరైతే అట్రాక్ట్ అయ్యి ఉన్న నిబ్బా నిబ్బీలు ఉన్నారో వాళ్ళంతా యాక్టివేట్ అవుతారు. దట్స్ ఇట్, అంతే. వాళ్ళంతా యాక్టివేట్ అవుతారు. నా ఆశ ఉంటుంది, తిడుతూ ఉంటారు కింద, తిట్టుకోరు. నెక్స్ట్ క్యారెక్టర్ లాంటి పెద్ద పెద్ద పదాలు గొడవ అయినప్పుడు మాటలు వదిలేస్తే బాగుండదు. ఇట్లాంటి ఏంటి అంటే సార్ ఇక్కడ ఫుల్ వీడియో మిస్ అయింది సార్ అని చెప్పి విష్ణుప్రియ అన్నది. ఫుల్ వీడియో మిస్ అయింది అనగానే రైట్ నౌ మిస్ అయింది నీ సెన్స్ మిస్ అయ్యి 4 మాటలు వదిలినావు, అక్కడి నుంచి 4 మాటలు వదిలేరు, క్యారెక్టర్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడినావు, దానివల్ల ఇదంతా జరిగింది. ఫాలోడ్ బై ప్లాన్ అది కూడా అని చెప్పి ఓ మాట అన్నాడు. ఫాలోడ్ బై ప్లాన్ అంటే ఇదే, ఈయన ట్రై చేసినావు, ఆయన ట్రై చేసినావు, ఈ ట్రైలు ఉన్నాయి గది. ఇక్కడ ఏమైందంటే టోటల్గా విష్ణుప్రియకి పెద్ద సింపతి వస్తుంది. అబ్బా అంతకు మించి ఇంకేం జరగదు. నిఖిల్కి అన్యాయం జరగలే, నిఖిల్కి సింపతి వచ్చేదాన్ని ప్లాన్ చేశారు. ఇక్కడ విష్ణుప్రియకి సింపతి వచ్చేదాన్ని ప్లాన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని లేపుకోవడానికి వాళ్ళు కష్టపడతా ఉన్నారు. అంతే, ఇక ఎంతే కదా. ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళని లేపుకోవడానికి వాళ్ళు కష్టపడ్డట్టుగా బిగ్ బాస్కి నచ్చిన వాళ్ళని లేపుకోవడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. అంతే బయట కూడా ఇప్పుడు నిఖిల్ విష్ణుప్రియ నచ్చిన వాళ్ళు వాళ్ళని లేపుకోవడానికి ఇప్పుడు కష్టపడతారు. పాపం విష్ణుప్రియ అని తమ్నేలు పెట్టి రకరకాల తమ్నేలు పెడతారు. పాపం అనే కాదు కానీ రకరకాలుగా ఎవరి తప్పు ఉంది, తప్పు ఎవరిది ఏదని పెట్టినా కానీ వంకాయ పులుసు అలా లోపల చెప్పేది అదే ముచ్చట. జరా ఇగో నేను చెప్పేది రైట్ అనేటోళ్ళకి నా వీడియో రీచ్ కావాలంటే మీరు లైక్ కొట్టాలి. ఇంకోటి ఎందుకంటే చాలామందికి రీచ్ కావాలి. రీచ్ అయితే కానీ మనం చెప్పే పాయింట్లు పోవు బయటకి, జనాలకు పోవాలంటే మనం చెప్పేది రీచ్ కావాలి. మనది రీచ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈవెన్ మనం పాజిటివ్గా చెప్పిన వాళ్ళు కూడా మన పాయింట్లను తీసుకొని వాళ్ళ దానిలో పెట్టుకోరు. మనం నెగిటివ్గా చెప్పినా మనని హేట్ చేస్తా వీడియోలు చేయరు. ఏదో ఒకటి చేయరు, ఏదో ఒకటి చేస్తే బజ్ అన్న క్రియేట్ అవుతుంది. ఇక లాస్ట్కి వస్తే నాగార్జున సార్ ఒక భారీ డైలాగ్ కొట్టి క్లోజ్ చేసిండు ప్రోమోని. మన ఆలోచనలు ఏమైతే ఆగమైతే సంథింగ్, మన ఆలోచనలు ఆగమైపోతే ఆత్మీయులు దూరం అయిపోతారు అన్నట్టుగా ఒక పెద్ద భారీ డైలాగ్ చెప్పి క్లోజ్ చేసిండు. కానీ అంత ఎందుకో అర్థమవుతుంది. అది అందరికీ అర్థం కాదు. మళ్ళీ ఓన్లీ ఈ విష్ణుప్రియ అసలైన గేమ్ని చూసిన వాళ్ళు, ఆ గేమ్ని అర్థం చేసుకున్న మహానుభావులకు మాత్రం అర్థమవుతుంది. ఆ గేమ్ని అద్భుతం అనుకునే వాళ్ళకి అర్థం కాదు. దట్స్ ఇట్. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.